హైదరాబాద్లోని బండారు గార్డెన్కి వెళ్లే రోడ్డులో ప్రగతి కాలేజ్ దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని లక్ష్మీనగర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని వారు అధికారులను కోరారు. బండారు గార్డెన్కి వెళ్లే రోడ్డులో ప్రగతి కాలేజ్ దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తూ లక్ష్మీనగర్ కాలనీ వాసులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ బండారు గార్డెన్కి వెళ్లే రోడ్డులో ప్రగతి కాలేజ్ దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారై కాలనీ వాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రగతి కాలేజ్ దగ్గర డ్రైనేజ్ నీళ్లు రోడ్డు మొత్తం నిండిపోవడంతో కాలనీ వాసులు రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను గత 2 సంవత్సరాల నుండి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపించారు. ఇప్పటికైనా ఇక్కడి సమస్యను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు నకరేకంటి కాశయ్య గౌడ్, బండ భిక్షం రెడ్డి, జొరిగల యాదగిరి, కంచర్ల శ్రీకర్ రెడ్డి, ప్రగతి కాలేజ్ ఎండీ నరేంద్రబాబు, చిలుక ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనగర్ కాలనీ గౌరవాధ్యక్షుని. మరి ఈ ప్రగతి కాలేజీ నుంచి మా బండారు గార్డెన్ పోయే రోడ్ ఇది. మా కాలనీ పోయే మెయిన్ రోడ్ నెంబర్ 1 ఇది. రోడ్ నెంబర్ 2 బాలాజీ కాలనీ పోయే రోడ్డు. అయితే ఇది గత 3-4 ఏళ్ల నుంచి ఈ రోడ్డు మీద నీళ్ళు నిలవడం, గుంటలు పడడం, తర్వాత డ్రైనేజ్ వాటరు కూడా రోడ్ల మీదకి రావడం, వాన నీళ్ళతో మొగాళ్ళతో నీళ్ళు నిలిచి మరి మా బండ్లు 2 వీలర్స్ అయితేంది, కార్లు అయితేంది, మనుషులు నడవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా, రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు చెప్పినా కానీ దీన్ని పట్టించుకోవడం లేదు. మరి ఇది నల్లగొండ నడిబొడ్డ ఉన్నటువంటి కాలనీ, మరి వీటి కాలనీకి అటాచ్డ్ ఉన్నటువంటి కాలనీ, ఎంతో మరి వాల్యుయబుల్ కాలనీ. అంతా అఫీషియల్స్ ఉంటారు, అంతా బిజినెస్దారులు ఉంటారు, మాస్ పీపుల్ కూడా ఉంటారు. అందులో మన బండారు గార్డెన్ పోయే మెయిన్ రోడ్ ఇది. బండారు గార్డెన్ పోయే రోడ్ అంటే వారానికి 2-3 ఫంక్షన్లు అవుతాయి. మరి ఎమ్మకార్లు వస్తాయి, ఎమ్మకార్లు పోతాయి. సాయంత్రం పూట ఖాళీ వదిలిపెట్టేటప్పుడు 200-300 మంది పిల్లలు రోడ్ల మీదకి వస్తారు. ఆ పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు, వాళ్ళని తీసుకుపోయే వెహికల్స్కు, తర్వాత మన ఫంక్షన్కి వచ్చే వాళ్ళకు, మా కాలనీ వాసులకు అందరికీ ఇబ్బందే ఉంది. కానీ ఎవరికి చెప్పినా కానీ మరి ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది అసలు మా కాలనీ నల్లగొండలో ఉందా, లేకపోతే ఏమన్నా పల్లెటూరు మామూలు కుగ్రామంలో ఉందా, ఎటు అర్థం కావడం లేదు. మరి మేము ఎవరు చెప్పుకోవాలి? మేము కమిషనర్ చెప్పినాం, మా కౌన్సిలర్లకు చెప్పినాం. ఇది 2 కౌన్సిలర్ల మధ్యన ఉంది ఈ రోడ్డు. 19వ వార్డు కౌన్సిలర్కు, తర్వాత 34వ వార్డు కౌన్సిలర్కు. 34వ వార్డు కౌన్సిలర్ చెప్తేనేమో నాకు ఇది రాదంటాడు, 19వ వార్డు కౌన్సిలర్ చెప్తేనేమో నాకు ఇది రాడంటాడు. ఈ జవాను 13వ వార్డు, ఈ వార్డుకు చెప్తే ఆ వార్డు నాది కాదంటారు, ఆ వార్డు ఆయన ఈ వార్డు కాదంటారు. జవాన్లు చెప్తే జవాన్లు మాకు సంబంధం లేదంటారు. మరి మేము ఎవరు చెప్పుకోవాలి? కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఎమ్మటే చైర్మన్ గారు దీని మీద మరి దృష్టి పెట్టి మరి దీని డ్రైనేజీ పెద్దగా చేయాలి. ఈ రోడ్డు కూడా ఎత్తు లేపాలి. ఒక మాట 200 ఫీట్ల పొడవు ఎత్తు లేపితే ఈ నీళ్ళు మొత్తం పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాలనీ వాసులకు అయితేంది, కాలేజీ వాళ్ళకైతేంది, ఫంక్షన్ వచ్చిపోయే వాళ్ళందరికీ అయితేంది, అందరికీ బాగుంటుంది. లేకపోతే మేము మా కాలనీ వాసులందరినీ తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ధర్నా చేసి, అదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా చెప్తున్నాం. కాబట్టి మరి మంత్రి గారు కూడా దృష్టి పెట్టాలి. తర్వాత కమిషనర్ దృష్టి పెట్టి ఇది ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తేనే ఏమైనా పరిష్కారం అవుతుంది అని చెప్పి సందర్భాన ఐబీసీ ద్వారా తమకు తెలియజేస్తున్నాం. బండారు గార్డెన్ పోయే రోడ్ ఇది మనది, ఫస్ట్ ఇల్లు మనదే. ఇక్కడ ఒక 10 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం, ఇక్కడ రోడ్ కిందకి అయిపోయింది, వర్షాలకి చాలా ఇబ్బంది అవుతుందని. అయినా కూడా ఎవరు వింటలేరు. మన కౌన్సిలర్ గారికి కూడా చెప్పి వలసిపోయినాం. ఇద్దరు కౌన్సిలర్ వచ్చిపోయారు కానీ ఎవరు వింటలేరు. ఇప్పుడు కౌన్సిలర్ కూడా నాది పని ఇది కాదు, మీరే డబ్బులు వేసుకొని చేసుకోరు ఇది అంటారు కానీ ఎవరు పని చేస్తలేరు. ఇది డ్రైనేజ్ కూడా మొత్తం బండారు గార్డెన్ కాడ నుంచి మా ఇంటి దాకా డ్రైనేజ్ పైపులో మొత్తం నీళ్ళు ఇక్కడ బయటకు వస్తున్నాయి.
ఏమన్నా ఎవరన్నా అంటే ఇక్కడ పైప్ జామ్ అయినా ఎవరు చేస్తలేరు. ఏమన్నా చేస్తే మా ఇంటి ఇది మా వల్లనే అయింది ఇది అని చెప్తారు, కానీ వచ్చి పని చేస్తలేరు, ఏం లేరు. మనం చెప్పేది ఏమంటే మన పెద్దోళ్ళు మన కమిషనర్ గారు వాళ్ళందరూ కొంచెం వచ్చి చూసి కొంచెం మన పరిష్కారం చేస్తే మనకు మంచిదని చెప్తున్నాం. ఇక్కడ 200 ఫీట్ల దూరంలో మొత్తం రోడ్డు డౌన్ ఉన్నది. వర్షం పడ్డప్పుడు దాదాపు 2.5-3 ఫీట్ల నీళ్లు నిలబడి వాహనదారులు పోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. 3 ఫీట్ల నీళ్ళు నిలిచిన తర్వాత నీళ్ళు రోడ్డు మించి ఫ్లో అయ్యి వెళ్ళిపోతున్నాయి. ఇది గతంలో ఉన్న సమస్య. సరే వర్షం నీళ్ళు ఎప్పుడో ఒకసారి వర్షం పడుతుంది, సరే ప్రాబ్లం అంత ఇబ్బంది అనిపించట్లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఆ ముందుండే కాలనీలో ఉన్న నీళ్ళన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జామ్ అయిపోయి ఇక్కడ మ్యాన్హోల్స్ నుంచి బయటికి ఉబికి వస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి చాలా సందర్భాల్లో చాలా రకాల రిప్రజెంట్ చేసినా కూడా దీనికి ఎటువంటి పరిష్కారం లభించలేదు. ఇప్పుడైనా దీని మీద స్పందించి సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.